నమస్తే ఫ్రెండ్స్, మీలో చాలామంది షిరిడి సాయిబాబా గారిని మీ ఫ్యామిలీ ఆర్ మీ ఫ్రెండ్స్తో వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారు అండ్ అక్కడే 1 or 2 days స్పెండ్ చేయాలనుకుంటారు. మీకు ఇది తెలుసా ఫ్రెండ్స్? షిరిడి టెంపుల్ వాళ్ళు మీకైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు online.sai.org.in అనే వెబ్సైట్కి రావాలన్నమాట. సో ఈ వెబ్సైట్ మీరు రాగానే కింద డౌన్లో చూస్తే రిజిస్టర్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, ఆ తర్వాత మీ ఐడి ప్రూఫ్ ఆధార్ సెలెక్ట్ చేసుకొని, సో ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్, ఈమెయిల్ ఐడి, సో పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే డూ యూ విష్ టు డొనేట్ ఆర్ బుక్ అకామిడేషన్ ఉంటుంది. సో దీని మీద కంపల్సరీ టిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ టిక్ చేశాక సో ఇక్కడైతే మీ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ మీ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఫిల్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. సో మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఒకసారి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడికి వచ్చి మీ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో అయినా మీరు లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఓటీపీతో లాగిన్ అవుతున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీరు అకామిడేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రూమ్ టైప్ మీరు డార్మెటరీ రూమ్ కావాలి. సో రూమ్ మీద సెలెక్ట్ చేసుకొని సో నెంబర్ ఆఫ్ డేస్, సో ఎన్ని డేస్ ఉండాలనుకుంటాను, 1 or 2. సో 1 మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 1 day ఉండాలి. సో ఇక్కడ మీరు చెక్ ఇన్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇవన్నీ అంటే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయని. ఇక్కడ రెడ్ మార్క్తో ఉన్నది రూమ్స్ అయితే అవైలబుల్లో లేదు ఆ డేట్ అని. సో నేను November 20th బుక్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ November 20 పెట్టి సో చెక్ ఇన్ స్లాట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే 8 AM to 11:59 AM సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకోగానే చెక్అవుట్ టైం అయితే మీకు ఇక్కడ ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు 21/11/2025 8 AM వరకు ఉండొచ్చు. దాని తర్వాత అయితే మీరు అయితే చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్, మీకు ఎన్ని రూమ్స్ కావాలో ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు 1 room కావాలి. సో నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఎంతమంది మేల్స్ ఎంతమంది ఫీమేల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 3 members ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే సాయి ఆశ్రమం భక్త నివాసులు అయితే రూమ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. రూమ్ రెంట్ వచ్చి 250 rupees, కేటగిరీ వచ్చి non-AC అనమాట. సో దీని మీద మీరు కానీ సెలెక్ట్ చేసుకొని కింద సో ఆల్రెడీ నా రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు నా డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి సో ఇక్కడ ఆటోమేటిక్గా అయితే పాపులేట్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో మిగిలిన మీతో వచ్చే మీ ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు 3 సెలెక్ట్ చేశారు కాబట్టి మేల్స్, సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక లాస్ట్లో మిమ్మల్ని అయితే రిలేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే మీతో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ఏంటి, సో ఇక్కడైతే ఫిల్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్తో వెళ్తుంటే ఫ్రెండ్ అని ఫిల్ చేయండి. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక కింద మీకు యాడ్ టు విష్ లిస్ట్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే సో మీకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సో 250 rupees ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఆప్షన్. సో మీరు ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకైతే 3 options ఉంటాయి ఫ్రెండ్స్. మీరు SBI బ్యాంక్ పేమెంట్ గేట్వే అని యూస్ చేయొచ్చు, UBI బ్యాంక్ పేమెంట్ గేట్వే అని యూస్ చేయొచ్చు, BOB బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ పేమెంట్ గేట్వే యూస్ చేయొచ్చు అనమాట. సో 10 rupees అయితే ఇంటర్నెట్ ఛార్జెస్ అయితే పడతాయి. సో నేనైతే SBI పేమెంట్ ద్వారా యూస్ చేసి పేమెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరు మీ యూపీఐ యూస్ చేయొచ్చు ఆర్ కార్డ్ నెంబర్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే యూపీఐ యూస్ చేసి పే చేస్తున్నాను అనమాట. సో మీరైతే పేమెంట్ చేశాక మీకైతే ఒక ప్రింట్ రిసిప్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో మీరైతే అది డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఎప్పుడైతే షిరిడీకి వెళ్తారో సో అది కానీ ఒకసారి జెరాక్స్ తీసుకొని అండ్ మీ ఆధార్ కార్డ్స్ మీరు ఏవైతే అక్కడ ఐడి ప్రూఫ్స్ ఇచ్చున్నారో సో అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో ఒకవేళ మీరు కానీ ప్రింట్ కానీ తీసుకోకపోతే అంటే మీరు కానీ అప్పుడు కానీ డౌన్లోడ్ కానీ చేసుకోకపోతే సో ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకైతే ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్లో సెలెక్ట్ సర్వీస్ దగ్గర అకామిడేషన్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకున్న అదే మీరు పేమెంట్ చేసినవి అయితే ఇక్కడ లాస్ట్లో సో ఇక్కడైతే మీరైతే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రిసిప్ట్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నేనైతే బుక్ చేసుకున్న రిసిప్ట్. సో ఈ రిసిప్ట్ అయితే నేను ప్రింట్అవుట్ తీసుకొని అండ్ అక్కడ నేను ఏవైతే ఐడి ప్రూఫ్స్ అయితే ఇచ్చుంటానో సో ఐడి ప్రూఫ్స్ అయితే నేనైతే తీసుకెళ్ళాలన్నమాట. అండ్ మనతో పాటు ఎవరెవరైతే బుక్ చేసుకోరో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండాలి. సో ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట. ఇలా ఫ్రెండ్స్ మనం అకామిడేషన్ అయితే బుక్ చేసుకోగలం ముందుగానే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.